హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ రోజు పరిశుద్ధ సీయోను వాకులో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దామండి. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 3వ వచనంలో ఏముందంటే, అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుంచి కాపాడును. ఆమేన్. దేవుడు మన మీదకి వస్తున్న ప్రతి దుష్టుని బాణములను ఏం చేస్తాడండి? విరిచివేస్తాడు. ఎలాంటి ఆపద కూడా కలగకుండా మనల్ని కాపాడువాడిగా ఆయన ఉంటున్నాడు. అదే మాట సెలవిస్తున్నాడు. ఎంతకైనా ప్రభు నమ్మదగిన దేవుడు గనుక నీ ఎడల జాలి చూపించి నిన్ను స్థిరపరిచి నిన్ను కాపాడుటకు ఆయన సమర్థుడై ఉంటున్నాడు. ఈ దినమున మరి నీవు దేని గురించి చింతించే అవసరం లేదు. ఆయనకు సమర్పించుకున్నట్లయితే నీ జీవితాన్ని నువ్వు ఏది అడిగినను ఆయన చేయవాడిగా ఉంటున్నాడు. సమస్తమైన దుష్టత్వం నుండి, నీ ప్రతి బంధకముల నుంచి, నీ ప్రతి అనారోగ్యము నుంచి, నీ ప్రతి ఒక్క లేమి నుంచి ఆయన నిన్ను తప్పించువాడిగా, నిన్ను స్వస్థపరచువాడిగా నీ దేవుడు ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన ఒక్కసారి మాటిస్తే తప్పనటువంటి వాడై ఉంటున్నాడు. అందుకే ఆయన వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఆయన ఎంతకైనా కూడా నమ్మదగిన దేవుడై ఉంటున్నాడు. ఈ వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకొని, దేవా నువ్వు నాకు ఈ వాగ్దానం చేసావు, నా జీవితంలో నెరవేర్చు అని మనం ప్రార్థిస్తామా? చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, జీవము కలిగిన నా తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను యేసయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఎంతమంది అయితే ఈ యొక్క వాక్కుని రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాలలో ఈ యొక్క వాక్కు నెరవేర్చబడును గాక, ఈ యొక్క వాగ్దానము స్థిరపరచబడును గాక. నీవెంతో నమ్మదగిన దేవుడవై ఉంటున్నావు. ప్రతి దుష్టత్వం నుంచి కాపాడి స్థిరపరచువాడిగా నీవు కనబడుతున్నావు యేసయ్యా. మేము నమ్ముచున్నామయ్యా, ఈ యొక్క వాక్యము మా జీవితంలో ఫలించి నూరంతలుగా అభివృద్ధి చెందును గాక. మా జీవితాలు ప్రతి లేమిని కొట్టివేసి ప్రభువా, నీ సన్నిధిలో ప్రభువా, నీ బిడ్డలుగా మేము ఉందుము గాక. ఈ దినమున మీరు మాట్లాడిన మాట కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ, ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చినందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.